నమస్తే మిత్రులారా. తెలంగాణలో మరొక ఉప ఎన్నిక జరగబోతుంది. చాలా కీలకమైనటువంటి ఉప ఎన్నిక ఇది. పట్టభద్రులకు సంబంధించినటువంటి ఉప ఎన్నిక ఇది. అయితే ఒకసారి మనం మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించినటువంటి దానిలో ఒకసారి పరిశీలిస్తే గనక మునుగోడు ఉప ఎన్నికకు ముందు భారతీయ జనతా పార్టీ ఇక్కడ పెద్ద ఎత్తున అధికారంలోకి వద్దామనేటువంటి పెద్ద ఎత్తున ఒక అవకాశం క్రియేట్ అయిన విషయం అందరికీ కూడా తెలుసు. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కువ నష్టం చేకూరింది బీజేపీకి మాత్రమే. అయితే అధికారం, ప్రజలందరూ కూడా అధికారంలోకి ఎవరు రావాలి, కేసీఆర్ను ఓడించాలనేటువంటి దాంట్లో కృతనిశ్చయంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే దాంతో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం జరిగింది. దీనిలో అత్యధికంగా నష్టపోయింది భారతీయ జనతా పార్టీకి మాత్రమే. ప్రస్తుతం తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ దాదాపు 10 నుంచి 12 సీట్లు గెలవడానికి అవకాశం చాలా పెద్ద ఎత్తున కనిపిస్తా ఉంది వాస్తవంగా. అయితే ఈ క్రమంలో పట్టభద్రుల ఉప ఎన్నికకు సంబంధించినటువంటి బై ఎలక్షన్ జరుగుతూ ఉంది. దీనిలో ప్రముఖంగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలుస్తుందా ఓడుతుందా పక్కన పెడితే, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక సెక్టార్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా రెండో ప్రాధాన్యత ఓటును బీఆర్ఎస్ పార్టీకి వేయాలనేటువంటి దాంట్లో ఒక బలమైనటువంటి చర్చ తీసుకొస్తా ఉన్నారు. అయితే ఎందుకు అంటే అదంతా కూడా తీన్మార్ మల్లన్న మీద కోపంతో అనేటువంటి ఒక విషయం గమనిస్తా ఉన్నాను నేను వాస్తవంగా. అయితే ఈ క్రమంలో తీన్మార్ మల్లన్న మీద కోపంతో ఒకవేళ మీరు గనక బీఆర్ఎస్ పార్టీ గనక ఓటేస్తే రేపు జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయంటే ఖచ్చితంగా ఇది భారతీయ జనతా పార్టీ మొత్తానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది వాస్తవంగా. ఎందుకంటే 4వ తారీఖు నాడు రిజల్ట్స్, పార్లమెంట్ సంబంధించిన రిజల్ట్స్ రాబోతున్నాయి. దానిలో భారతీయ జనతా పార్టీ అత్యధికమైన సీట్లు కొట్టే అవకాశం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. రెండవది 5వ తారీఖు కౌంటింగ్ జరగబోతుంది పట్టభద్రుల ఉప ఎన్నికకు సంబంధించి. దానిలో కనుక ఒకవేళ పట్టభద్రుల ఉప ఎన్నికలో కనుక ఎమ్మెల్సీ అభ్యర్థి, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిస్తే కనుక ఖచ్చితంగా కేసీఆర్ అదేవిధంగా కల్వకుంట్ల కుటుంబం మళ్ళా తిరిగి తమ పట్టును నిలుపుకోవడానికి ఒక పెద్ద ఎత్తున ప్రయత్నం జరిగే అవకాశం కనబడతా ఉంది. ఎందుకు అంటే ఈ ఎన్నికల్లో రూరల్లో ఎవరన్నా కాదన్నా రూరల్లో కొంత బీఆర్ఎస్ పార్టీకి పాజిటివిటీ కనబడ్డది. అయితే ఉప ఎన్నికల్లో కనుక పట్టభద్రులు ఓటేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే కనుక అదేమైతుంది అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో కూడా, అంటే బీఆర్ఎస్ పార్టీ కూడా పట్టభద్రులు, ముఖ్యంగా ఇంటెలెక్చువల్స్ కానీ మేధావులు కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మా వైపే ఉన్నారు అనేటువంటి ఒక చర్చను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఊపిరి పోసేటువంటి అవకాశం కేసీఆర్ కి ఇవ్వబోతున్నారని చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. దీనివల్ల బీఆర్ఎస్ పార్టీ కనుక బలపడితే ఎవరికి నష్టం అవుతుంది? కాంగ్రెస్ నష్టం అవుతుందా, బీజేపీ నష్టం అవుతుందా? ఒకసారి ఆలోచిస్తే కనుక ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకే ప్రముఖంగా నష్టం చేకూరేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అయితే ఈ విషయం తెలియకుండా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ అంతా కూడా రెండో ప్రాధాన్యత ఓటును బీఆర్ఎస్ పార్టీకి వేయాలి, అతను మా మాజీ అభ్యర్థి అనేటువంటి మా బీజేపీ సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి గతంలో పనిచేసి చెప్పేసి అనుకుంటా ఉన్నాం. కానీ దీనివల్ల జరగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎలక్షన్ తర్వాత, రిజల్ట్ తర్వాత కనుక ఒకవేళ అవకాశం ఇస్తే కనుక ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఎక్కువ నష్టం చేకూరే అవకాశం ఉంది. దీనిలో కీలకమైన అంశం ఏంటంటే తీన్మార్ మల్లన్న ఓడినా గెలిచినా ఇక్కడ తెలంగాణ రాజకీయ పరిణామాలు ఎటు కూడా చేంజ్ కావు. కేవలం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచిండు అనుకోవచ్చు, లేదంటే తీన్మార్ మల్లన్న తన ఒక్కడికి సులభంగా చేకూరే అవకాశం కనబడతా ఉంది వాస్తవంగా. ఒకవేళ భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థి గెలిస్తే కనుక వాళ్ళు వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల సీట్లు అదనంగా ఒక సీట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది తప్ప పెద్ద రాజకీయ పరిణామాలు ఏం కనబడవు వాస్తవంగా. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కనుక గెలిస్తే ఖచ్చితంగా దీన్ని కల్వకుంట్ల కుటుంబం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని మళ్ళొక్కసారి బలపడేటువంటి అవకాశం కనబడుతుంది. అక్కడ అంపశయ్య మీద ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఊపిరి పోసినటువంటి దానిలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఊపిరి పోసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఒకవేళ ఊపిరి పోసిన వాళ్ళు భారతీయ జనతా పార్టీ అయితే భారతీయ జనతా పార్టీకే రేపొద్దున పెద్ద ఎత్తున నష్టం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి వాస్తవంగా. సో ఈ పరిణామాలన్నీ కూడా గమనించుకొని పట్టభద్రులందరూ కూడా ఆలోచించి విజ్ఞతతో ఓటు వేయాలి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ, సింపదైజర్స్ కానీ ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎవరికి నష్టం? బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మీకు లాభం చేకూరుతుందా వేరిక అని చెప్పేసి ఒకసారి ఆలోచించుకోండి. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే కనుక ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి, రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున నష్టం చేకూరే అవకాశం అయితే కనబడతా ఉంది. అందుకే ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పేసి కూడా ఈరోజు నేను కోరుతా ఉన్నాను.